బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలం పెద్దవరం సహకార సొసైటీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సొసైటీ కార్యదర్శి గొండం ఎల్లారెడ్డి రైతులను మోసం చేసి సుమారు 2 కోట్లు కాజేశాడనే ఆరోపణలు వెలువడ్డాయి. గత 30 సంవత్సరాలుగా గుమాస్తాగా పనిచేస్తున్న ఎల్లారెడ్డి 2014లో కార్యదర్శిగా పదోన్నతి పొందాడు. పదవిలో ఉన్నప్పటి నుంచి అతను దొంగ బిల్లులతో రైతులను మోసం చేస్తున్నట్లు విచారణలో తేలింది. రైతులు తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించినప్పటికీ ఎల్లారెడ్డి వారికి నకిలీ రసీదులిచ్చి డబ్బును స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణం మొత్తం 2 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు సీరియస్ గా స్పందించారు. ఎల్లారెడ్డిపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. అధికారులు ఇప్పటిపై దీనిపై విచారణ ప్రారంభించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత 1-2 రోజుల్లో ఎల్లారెడ్డిని సస్పెండ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.